తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. రేపు ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ హైదరాబాద్ రానున్నారు. ముందుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో హరీష్ రావు, కేటీఆర్ న్యాయవాదులతో కేసీఆర్ చర్చించనున్నారు. చర్చల తర్వాత విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. నందీనగర్లోని నివాసంలోనే విచారణకు కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సిట్ విచారణకి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి ఎలా ఉండబోతుంది రేపు నందీనగర్ లో కేసీఆర్ గారి విచారణ సిట్ ఏంటి, ఎలాంటి విషయాలు బయటికి రాబోతున్నాయి? రామరాజు, ప్రధానంగా చూసుకుంటే సిట్ విచారణకి కేసీఆర్ అంగీకరించినట్టు తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీకి సంబంధించిన కీలక నేతలందరితో కూడా కేసీఆర్ భేటీ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీకి సంబంధించిన కీలక నేతలందరితో కూడా చర్చించారు. ఆ తర్వాత న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత రేపు విచారణకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్ అయితే నిర్ణయించడం జరిగింది. ఏదైతే నందీనగర్ నివాసంలోనే విచారణకు హాజరవుతా అంటూ కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. రేపు ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరి ఉదయం ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఇక్కడ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉన్న పరిస్థితి ఉందని చెప్పి మనకు అక్కడ ఉన్న సోర్సెస్ ద్వారా అందిన సమాచారం ప్రకారం రేపు ఎర్రవల్లి క్షేత్రం నుంచి ఉదయం నందీనగర్ చేరుకుంటారు. ఆ తర్వాత సిట్ విచారణకు హాజరవుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు పార్టీకి సంబంధించిన నేతలను, అదేవిధంగా అప్పట్లో పనిచేసిన అధికారులను ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడు గతంలో ప్రభుత్వాన్ని నడిపిన అధినేతగా ఉన్న కేసీఆర్కి సంబంధించి నోటీసులు ఇచ్చి ఆయనని విచారించబోతున్నారు. కాబట్టి ఇది చాలా కీలక పరిణామంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలిసి ఇదంతా జరిగిందా లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని విదేశాల నుంచి తీసుకొచ్చి విచారించిన తర్వాత అనేక కీలక అంశాలు అయితే సిట్ అధికారులు రాబట్టడం జరిగింది. వాటి ఆధారంగానే పార్టీకి సంబంధించిన నేతలందరినీ 1 by 1 విచారిస్తూ వచ్చారు. ఇప్పుడు కేసీఆర్కి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా విచారణకు సిద్ధమని చెప్పిన నేపథ్యంలో రేపు సిట్ అధికారులు కేసీఆర్ని ఏం ప్రశ్నలు అడుగుతారనేది చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాప్ చేశారు, సిట్ అధికారులు చెప్తున్నా పెద్ద అయినా కేసీఆర్ అయినా అనేది దానికి సంబంధించి రేపు సిట్ అధికారులు ఏం ప్రశ్నలు అడుగుతారనే దాని మీద చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పార్టీకి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా దాదాపు 7.5 గంటల పాటు అంటే హరీష్ రావుని 7.5 గంటల పాటు విచారించడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ను 7.5 గంటల పాటు విచారించారు. అదేవిధంగా సంతోష్ రావును కూడా అంతే 7.5 గంటల పాటు విచారించారు. కాబట్టి రేపు కేసీఆర్ని ఎన్ని గంటల పాటు విచారిస్తారు అంటే 3 గంటలకు విచారణ చేస్తామని చెప్పేస్తున్నారు. 3 గంటల నుంచి ఎప్పటివరకు విచారణ సాగే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ విచారణలో చాలా కీలక అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా దానికి సంబంధించి అంటే ఇప్పటివరకు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ ఎదుర్కొన్నారో వాళ్ళందరినీ ఏ క్వశ్చన్లు అడిగారు ఏంటని దానికి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేసీఆర్ని ఏం అడుగుతారనే దానికి సంబంధించి కూడా న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తుంది. దానికి అంటే సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి ఏంటనే సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన తర్వాతనే కేసీఆర్ విచారణకు హాజరయ్యేందుకు కూడా సిద్ధమని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఏదైతే శాంతి భద్రతలకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి సమాచారం కోసం అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది పోలీసు వ్యవస్థ చేసేది, దాంట్లో ప్రభుత్వ ప్రమేయం కానీ అదేవిధంగా మంత్రులు ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమేయం ఉండదు. అది మేము ఏదైనా సమాచారం కావాలంటే వాళ్ళ సమాచారం మాకు తీసుకొచ్చి ఇస్తారు తప్ప మేము అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు ఎక్కడ తీసుకొచ్చారు ఏంటనేది మాకు అవసరం లేదు, అది మేము అడగకూడదు అది అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు సిట్ అధికారులు ఏ క్వశ్చన్లు అడుగుతారు, దానికి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరిన దశ అయితే తెలుస్తుంది. ఎందుకంటే 1 by 1 ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు కాబట్టి అది క్లైమాక్స్ అని చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా అంటే ఇప్పుడు ఈ విచారణ తర్వాత ఏ విషయాలు బయటకు వస్తాయి, దానికి సంబంధించి సిట్ అధికారులు ప్రభుత్వానికి ఏం నివేదిక ఇస్తారు, మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ పిలుస్తారా ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే రేపు నందీనగర్లో జరగబోయే ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ సందర్భంగా ఇప్పటికే పోలీసులు అంటే ఒకవేళ కేసీఆర్ విచారణకు వస్తే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు కానీ వీటన్నిటిపై కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పెద్ద కేసీఆర్ విచారణకు వస్తున్నారు కాబట్టి
కాబట్టి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం ఇప్పుడు పోలీసు సవాల్గా మారే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏం చేయాలి ఏంటనే దానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో నందినగర్ నివాసానికి పోలీసులు రానున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత రేపు ఎక్కడెక్కడ బారికేడ్లు పెట్టాలి, ఎవరెవరిని అనుమతించాలి ఏంటి అనే దానికి సంబంధించి కొంచెం కీలక డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా పోలీసు అధికారులు మరికొద్దిసేపట్లో నందినగర్ నివాసానికి వచ్చి అక్కడ పరిసరాలను అయితే పరిశీలించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రామరాజు రామనరేష్, కానీ మరో పక్కన బీఆర్ఎస్ కూడా కోర్టు నుంచి స్టే తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది విచారణకి రారు, స్టే తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి ఒక విధంగా ఈ కేసీఆర్ లీగల్ టీం కూడా తెర వెనుక కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత మేర నిజముంది? అంటే ఇక్కడ కేసీఆర్ లీగల్ టీంతో మాట్లాడారు కాబట్టి ఒకవేళ అంటే ఈ విచారణకి అంటే కేసీఆర్ కనుక అటెండ్ కాకపోతే దానికి సంబంధించి కోర్టు నుంచి స్టే తీసుకురావడానికి కూడా లీగల్ టీము రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ విచారణ కాకపోతే సిట్ మళ్ళీ ఏమి అంటే విచారణకు హాజరు కమ్మన్నా కూడా కేసీఆర్ హాజరు కాలేదు కాబట్టి ఏం యాక్షన్ తీసుకుంటుందో అనే దానికి సంబంధించి ముందుగానే లీగల్ టీము ప్రిపేర్ అయ్యి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మనకి ఇప్పుడు అక్కడ ఉన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ ముగిసిన తర్వాత అక్కడ ఉన్న సోర్సెస్ ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు కేసీఆర్ ఈ సిట్ విచారణకు అయితే అంగీకరించినట్టు తెలుస్తుంది. నందినగర్ నివాసంలోనే విచారణ ఎదుర్కొంటా అని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో అధికారికంగా అంటే పార్టీకి సంబంధించిన నేతలు కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రామరాజ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామనరేష్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.